రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రసంగాలు వలన రాయలసీమ ప్రజలకి ఎంత అన్యాయం జరిగిద్దో వాటర్ ఇష్యూని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కావాలని గొడవ పెట్టుకొని ఇప్పటికే రాయలసీమ ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడద్దు. ఆయన రాయలసీమ రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. ఆ శ్రీశైలం ప్రాజెక్టు గురించి ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నా ఒకసారి వినండి. ఆయన ఏమంటున్నాడు. 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మే 5, 2020 నాడు జీవో నెంబర్ 203. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే ఈజీగా దీనికి సమాధానం చెప్తారు. ఎందుకంటే అసలు ఆ రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ అనేది, శ్రీశైలం డ్యామ్ అనేది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన 2 జిల్లాల్లో మధ్యలో ఉంది. అది ఇటు పక్క కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా, అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, ఈ 2 జిల్లాల మధ్యలో ఉంది. ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది సీ లెవెల్కి 900 ఫీట్ పైనుంచి పారుతుంది. అది ఇప్పుడు సీ ఒక లెవెల్లో సీ ఉన్నప్పుడు దానికి 900 అడుగులు పైన యాక్చువల్గా వాటర్ పారుతుంది. అంటే అర్థం ఏంటంటే కొండ మీద నుంచి పారుతున్నాయి, ఇవి కొండ మీద నుంచి దిగుతూ ఉన్నాయి. కొండ మీద నుంచి దిగుతూ ఉన్నప్పుడు ఈ మహబూబ్ నగర్ ఈ రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా సీ లెవెల్కి 900 అడుగులు ఎత్తు ఉండిద్ది. అది ఏది రిజర్వాయరే 900 అడుగులు ఎత్తులో ఉంటే, అప్రాక్సిమేట్గా చెప్తున్నా, రిజర్వాయరే 900 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ప్రజలు నివసించేటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు 1600 అడుగులు ఎత్తులో ఉన్నారు సీ లెవెల్కి ప్రజలు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ ఒక బావి అయితే దాని బావి పైన 700 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రజలు బావిలోకి ఇలా తొంగి చూడాలన్నమాట. తొంగి చూస్తే రిజర్వాయర్ కనపడిద్ది వాళ్ళకి. అంటే అర్థమైంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రిజర్వాయర్కి 700 అడుగుల పైన ఉన్నారు, సీ లెవెల్కి 1600 అడుగుల పైన ఉన్నారు. బట్ అది తెలంగాణ పరిస్థితి. అంటే ఈ రిజర్వాయర్కి పైన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వేరే రాయలసీమకు వచ్చేసరికి నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ఈ ప్రాంత ప్రజలు ఎక్కడున్నారంటే 100 అడుగులు బిలోలో ఉన్నారు. పైన వాళ్ళు నీళ్ళు ఎలా తీసుకుంటారు? పైపుల ద్వారానో లేకపోతే ఇప్పుడు బావిలో నీళ్ళు తాగేటప్పుడు ఇట్లా వంగి బావిలో నీళ్ళు తీసుకొని తాగుతాము, లేదంటే పైపులు వేసి పైపుల నుంచి పైకి లాగుతారు పైన ఉన్న వాళ్ళు. మహబూబ్ నగర్ పరిస్థితి అది, తెలంగాణ పరిస్థితి అది. రిజర్వాయర్కి ఎత్తుగా ఉన్న వాళ్ళు పైన లాక్కోవాలి. 100 అడుగులు కింద ఉన్న వాళ్ళు కింద బొక్క పెట్టగా ఎక్కడ పెడతారండి? బొక్క కింద ఉన్నప్పుడు వీళ్ళు కింద నుంచి బొక్క పెట్టే కదా నీళ్ళు తీసుకోవాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? పక్క నుంచి బొక్క పెట్టకుండా కింద బొక్క పెట్టాడు మా జగన్మోహన్ రెడ్డి అని అంటే, ఏది నంద్యాలే 100 అడుగుల కింద ఉందంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కర్నూలు, తిరుపతి, అటు రాయలసీమ మొత్తం వెళ్ళేసరికి ఇంకా 200-300 అడుగులు కిందకి వెళ్ళిపోయింది. అది అక్కడ కింద దాకా వెళ్ళాలంటే కింద ఉన్న వాళ్ళు కింద బొక్క పెడతారు, పైన ఉన్న వాళ్ళు పైనుంచి చేదుకోడు నీళ్లు తోడుకొని తాగుతారు కదా. కామన్ సెన్స్ ఎవడుకున్నా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజర్వాయర్కి కింద బొక్క పెట్టారు అంటారు. ఓకే, ఒకటి. రెండోది, బురదతో సహా పీక్కుంటున్నారు అంటే, బురదతో సహా పీక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే సింపుల్గా ఇది కూడా ఇంకొక సింపుల్ కామన్ సెన్స్. ఇది పైనుంచి వాటర్ వచ్చేటప్పుడు పైన వాళ్ళు ముందు ఎవరైతే తాగుతారో వాళ్ళకి పైన క్లీన్ వాటర్ అని వచ్చేస్తాయి. ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు పైన ఎవడైతే తీసుకుంటాడో వాడి క్లీన్ వాటర్ వస్తాయి. కింద ఉన్న వాడికి ఏమవుతాయి? ఆ వాటర్ మందం తగ్గి బురద నీళ్ళు వస్తాయి కింద ఉన్న వాళ్ళకి. ఇది కూడా కామన్ సెన్సాక ఎవరికైనా. అంటే అర్థం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏదైతే వాటర్ తీసుకుంటున్నారో అది క్లీన్ వాటర్ తీసుకుంటున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ ప్రజలు, రాయలసీమ ప్రజలకు వచ్చేసరికి బురద నీళ్ళు వస్తున్నాయి. బురద కూడా తోడుకుంటున్నారంటే బురద తీసుకుని ఏం చేస్తారు? బురద తాగుతారా? బురదతో పంటలు పండుతాయా? జగన్ గారికి ఇంట్రెస్టా రిజర్వాయర్లో బురద తీసుకోవాలని? బురద నీళ్ళు అయినా పర్లేదు, ఏదో ఒకటి ఇవ్వండి రా సమయం, మా వాళ్ళకి నీళ్ళు లేక వస్తున్నారు రాయలసీమ ప్రజలు అని చెప్పి కింద బొక్క పెట్టి వాటర్ తీసుకొని రాయలసీమ వాళ్ళు దప్పికి వస్తుంటే వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇప్పుడు వాటర్ ఎవరికి ఇవ్వాలి ముందు మనం శ్రీశైలం తెలంగాణ వాళ్ళు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని నుంచి వాటర్ ఎందుకు తీసుకుంటున్నారు? తాగడానికి కాదు, పొలాలు పండించుకోవడానికి కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రిజర్వాయర్కి 700 ఫీట్ హైట్లో మహబూబ్ నగర్ జిల్లా ఉంది. వాళ్ళు దాన్ని తాగడానికి తీసుకోలేరు, పొలాలు పండించలేరు దాంతో. బట్ మాకు వాటర్ షేర్ కావాలని కొట్లాడారు. ఎందుకు కొట్లాడారంటే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి. ఈ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర తెలంగాణ వాటర్ ఎందుకు కొట్లాడుతున్నారంటే కేవలం కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి. మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ కరెంటు కోసమే తీసుకోవడానికి కొట్లాడుతున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలు. బట్ వేరే రాయలసీమ ప్రజలు వాటర్ కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? కరెంటు కోసం కాదు. ఇవే వాళ్ళకి త్రాగినీరు, ఇవే వాళ్ళకి పంటలు పండించుకోవడానికి నీళ్లు ఈ రిజర్వాయర్ నుంచి పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకి ఒకడికేమో దప్పిక అవుతుంది, ఒకడేమో చీకట్లో కూర్చున్నారు. ఇదే సింపుల్గా ఒకరికి కరెంటు ఉత్పత్తి కోసం నీళ్ళు కావాలి, ఒకరికి తాగడానికి నీళ్ళు కావాలంటే ఇప్పుడు ఎవరికి నువ్వు ఫస్ట్ ఇస్తావు? తాగే వాళ్ళకి దప్పికయ్యి ఆకలితో దప్పికయ్యి వాటర్ అడుగుతున్న వాళ్ళకి వాటర్ ముందు ఇస్తారా? లేదండి మా ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్రిడ్జ్ తిరగట్లేదు, సో కరెంట్ కావాలి కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇస్తారా? దేనికి ఇస్తారు? దీనికి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎవరైతే త్రాగునీటి కోసం నీళ్ళు అడుగుతున్నారో వాళ్ళకి మీరు ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు రూల్స్లో పెట్టింది. అది పంట పొలాల కోసం నీళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి మీరు నెక్స్ట్ సర్వ్ చేయండి, ఆ తర్వాత ఇంకా నీళ్ళు మిగిలితే మీరు కరెంట్ ఉత్పత్తికి ఇవ్వండి అని వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. అంటే నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పింది అది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఈ రిజర్వాయర్ కోసం ఈ రేవంత్ రెడ్డి కొట్లాడే దేనికోసం? ఆ నీళ్ళు కావాలని కరెంటు ఉత్పత్తి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడ రాయలసీమలో కింద కుండకు బొక్కబెట్టి తీసుకుంటున్నాడు, బురద నీళ్ళు తీసుకుంటున్నారు అని అతనే అంటున్నాడు కదా. బురద నీళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దేనికోసం? వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు రాయలసీమ ప్రజలకి. వీళ్ళకేమో పర్పస్ డ్రింకింగ్ వాటర్, వాళ్ళకేమో కరెంట్ ఉత్పత్తి. ముందు నువ్వు ఎవరికి ఇవ్వాలి? డ్రింకింగ్ పర్పస్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్. ట్రిబ్యునల్ ప్రకారం ట్రిబ్యునల్ లేకపోయినా మానవత్వము ఎవరైనా ఉన్నవాడు ఎవడైనా ఫస్ట్ అదే చెప్తాడు, ముందు నీకు దప్పికైనడికి నీళ్ళు పోసి తర్వాత కరెంటు చేసుకోరా అని. కేసీఆర్ జగన్ వీళ్ళిద్దరు కలిసి వాటర్ని ఎక్కువగా ఆంధ్రాకి పంపించేయడానికి ఒక సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది కూడా తప్పు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశాడు. ఆ కన్సర్న్డ్ మినిస్టర్ హరీష్ రావు గారు మా కరెంటే ఉత్పత్తి అని చెప్పేసి మీ కిందకు వాటర్ నిలవని చెప్పి 2-3 సార్లు లెటర్లు రాసి గొడవైంది అక్కడ హరీష్ రావు గారితో. శ్రీశైలం రిజర్వాయర్ వల్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి వలన ఇప్పటికే రాయలసీమ ప్రజలకి భయంకరమైన అన్యాయం జరుగుతుంటే ఈయనేదో కొత్తగా సీన్ సృష్టించి మళ్ళీ ఏదో జరుగుతుంది జగన్ గారి కింద బొక్కబెట్టి తీసుకెళ్ళి కిందన్నవాడు బొక్కబెట్టి తీసుకెళ్ళక పైన తోడుకుంటాడు, పైన ఉన్నవాడు కింద బొక్క పెడతాడు, పైన ఉన్నవాడు తోడుకుంటాడు, కింద ఉన్నవాడు కింద నుంచి పైప్ వేసి లాక్కుంటారు కిందకి. నాకు కామన్ సెన్స్ రైట్ అది అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బాధ్యత ప్రకారం అది న్యాయమైన అన్యాయమైన వాళ్ళ ప్రజల తరపున ఆయన మాట్లాడతారు, దాంట్లో లాజిక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల కోసం మాట్లాడతారు, రాయలసీమ ప్రజల కోసం తీసుకున్నారనేది ఇప్పుడు ఆయన ఆల్రెడీ బొక్కబెట్టి తీసుకెళ్ళి రాయలసీమ వాటర్ ఇచ్చాడనే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ ఇప్పుడు ఆయన చేసేది. ఓకే, అంటే ఈయన ప్రజల కోసం ఈయన ఆల్రెడీ న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టెలివిజన్ ఛానల్స్ మార్నింగ్ నుంచి డిబేట్లు పెడుతున్నారు. దీని మీద డిబేట్లు పెట్టి ఎవడెవడో తోక దిగిన వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు డిబేట్లో. జగన్ కుట్ర చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క టెలివిజన్ ఛానల్లో డిబేట్లు పెడుతున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఛానల్కి ఏం కావాలి? ఇప్పటికే రాయలసీమ ప్రజలకు వాటర్ లేవు అని చెప్పేసి బురద తోడుకుంటున్నాడని రేవంత్ రెడ్డి అని చెప్తుంటే ఆ బురద నీళ్ళు కూడా రానికుండా చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకి? అరే రాయలసీమ ప్రజలు తాగడానికి లేక బురద నీళ్లు తోడుకొని పోతున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు అంటే అర్థం రాయలసీమ ప్రజలు బురద నీళ్లతోనైనా సరే గొంతు తడుపుకుంటున్నారు ప్రజలు అని చెప్తుంటే ఈయన టెలివిజన్ ఛానల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రిజర్వాయర్కి వ్యతిరేకంగా నువ్వు ట్రోలింగ్ చేయటం వల్ల వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? రాయలసీమ ప్రజల్ని దప్పికతో చంపేయాలని పగబట్టుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా అటు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లోనూ ఎక్కువ తిరుగుతున్నారు. వీళ్ళు రాయలసీమ ప్రజలకు రావట్లేదు. వీళ్ళకి రాయలసీమ ప్రజల్లో జగన్ గారి అడ్డా అని చెప్పి ఒక రకమైన ఒక మెంటల్ కండిషన్ వాళ్ళది.
అందుకని ఏమన్నా పక్కన రాయలసీమ ప్రజలంటే తెలుగుదేశం వాళ్ళకి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఫోన్ కాల్ చేసి అరే బాయ్ వద్దు, అది రాయలసీమ ప్రజలు వాటర్కి సంబంధించింది, డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది, పొలాలు పండే వాటర్కి సంబంధించింది, దాన్ని మీరు ట్రోలింగ్ చేయకండి అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో టెలికాస్టింగ్ ఆపుతారండి వాళ్ళు. మార్నింగ్ నుంచి కూడా తెలంగాణకు అనుకూలంగా టెలికాస్ట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రజలకి మీకు వాటర్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదా? ఈ రాయలసీమ రిజర్వాయర్ మీద మీరు చూపించినటువంటి ఈ ద్వంద్వ వైఖరి వలన రేపు పొద్దున మీకు ఒక్కడు కూడా ఓటేయడు. రాయలసీమలో తెలుగుదేశానికి రాయలసీమ ప్రజలు ఒక్కడు కూడా ఓటేయడండి. ఎందుకంటే తాగే నీటిని కూడా నువ్వు రాజకీయం చేస్తే, తాగే నీటిని కూడా నువ్వు ఛానల్ చేత స్ట్రోలింగ్ చేపిస్తే, ఛానల్లో డిబేట్లు పెట్టిస్తే, ఇక నువ్వు తాగునీళ్ళే ఇవ్వకపోతే నువ్వు భోజనం పెడతావు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకి నువ్వు తాగునీరే ఇవ్వడానికి నువ్వు ఇంత ట్రోలింగ్ చేపిస్తావు మీ ఛానల్తో, ఇక భోజనం పెట్టిస్తావు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రాయలసీమ ప్రజలు ఎవరు నామరాయండి. థ్యాంక్ యూ.